అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 41 కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంటర్ స్టేట్ దొంగలు ఒక ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మనము 310 గ్రామ్స్ గోల్డ్ వర్త్ 22 lakhs, ఒక 2-wheeler అండ్ ఒక కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో 11 కేసెస్ మా జిల్లాకి సంబంధించి అండ్ ఒక 4 కేసెస్ కోలార్ డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి. సో ఇది కాకుండా వీళ్ళు కర్ణాటక, తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర, సో ఆల్ 3 స్టేటస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ అది కమిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనకు జస్ట్ థెఫ్ట్కి ఒక 5 years 7 years వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కొత్త BNSS చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది. సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ నా తరపు నుంచి పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి, మీ ఇంటి నుంచి బయటకు ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా LHMS అని ఒక సర్వీస్ ఉంది. సో ఫ్రీగా మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. జస్ట్ డయల్ 100కి కాల్ చేసి మనకు ఇలాగ బయటకు వెళ్తున్నాము, ఒక LHMS కెమెరా ఇన్స్టాల్ చేయమని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ అఫెన్స్ కమిట్ చేయక ముందే వితిన్ మినిట్స్లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది.